చూడు, సాయంత్రం లోపల నీ పెళ్ళాన్ని తీసుకొచ్చి నాకు చూపించలేదనుకో, నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద గెంటేసి చీటింగ్ కేసు పెట్టి నేను బొక్కలో తోయిస్తాను. ఆ తర్వాత నీ బతుకు కేర్ ఆఫ్ ప్లాట్ఫామే. జాగ్రత్త. పెళ్లి గిల్లి జాంతానాయి. మస్తు పైసలు ఇచ్చే సంబంధం వచ్చినప్పుడే నీకు పెళ్లి చేస్తా. గప్పటిదాకా లొల్లి చేసినావో తోలు ఒలుస్తా బిడ్డ. సార్ సార్ ఆత్మహత్య చేసుకుంటున్నారా? ఎలాగూ చచ్చిపోతున్నారు కదా సార్. నాలాంటి గరీబోనికి సాయం చేసి చస్తే స్వర్గానికి పోతారు. నేనేం చేయగలనయ్యా? మీ వాచి, ఉంగరం, గొలుసు, బట్టలు ఇస్తే మీ పేరు చెప్పుకొని బతుకుతాను సార్. అవన్నీ నీకు ఇచ్చి న్యూడ్గా సచ్చాననుకో, నా సెవెన్ చూసి అసహించుకోరు. చచ్చాక మీరు చూడొచ్చారా సార్? సోదా పిల్లవయ్యా, ప్రశాంతంగా చావు నువ్వు. సర్లే సావండి బాబు. వికాస్, వికాస్ ఆగరా, ఆగు. ఏంట్రా ఇది? దిగు. వదలరా, దిగరా. వదలరా నన్ను. ఏంట్రా? చచ్చిపోతానరా. ఎందుకురా చచ్చిపోవడం? ఏం చేయమంటావురా? నో నో, చచ్చిపోలేను. వద్దురా ప్లీజ్. ఎందుకురా సూసైడ్ చేసుకోవడం? ఆ ఓల్డ్ బెగ్గర్ చూడు, వాడికే లైఫ్ మీద అంత ఆశ ఉంటే ఎంతో లైఫ్ ఉన్న నీకు బ్రతుకు మీద ఎంత ఆశ ఉండాలిరా? నీకేం తెలుసురా? ప్రిస్టేషన్ రా, ప్రిస్టేషన్. ప్రిస్టేషన్ కాదురా, ఫ్రస్ట్రేషన్. నీకు ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడ రాదు. నీకేంట్రా? హ్యాపీగా పెళ్లి చేసుకున్న ఓ పిల్లాని కన్ను, ఫుడ్ ప్రాబ్లం లేదు, బెడ్ ప్రాబ్లం లేదు. మరి నా పరిస్థితి? అరే ఒకసారి ఆలోచించు. ఐ అండర్స్టూడ్. దానికి చావు పరిష్కారం కాదురా. కరెక్టేరా, కానీ నీకు చిన్నగా కనిపించే ప్రాబ్లమ్స్ నాకు పెద్దగా కనిపిస్తున్నాయిరా. నేను బాగా అప్సెట్ అయిపోయాను. ఈ మెటీరియల్ ప్రపంచంలో నేను మెకానికల్గా బతకలేకపోతున్నాను. నాలాంటి వాడు బతకడం వేస్ట్, శుద్ధ వేస్ట్ రా. హలో హలో, నా కారు. హలో, ఎవరండి? రెడ్డీస్ అండ్ వడ్డీస్ కంపెనీ ఓనర్ కనకారెడ్డి. యాదికొచ్చానా? వడ్డీ కట్ట కిరికిరి పెడుతున్నందుకు గాడి సీజ్ చేస్తున్నా. పైసలు కట్టి గాడి తోలుకపో. ఏ ఆటో ఆటో ఆటో. పెళ్లివారు వచ్చేసారండి అయ్యా. నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం. ప్రయాణం బాగా జరిగిందండి. వీడు నా కొడుకు. నమస్కారం బాబు. అది నా భార్య. నమస్కారం. నమస్కారం అండి. వీడిని బాగా చదివించిన, మంచి బుద్ధులు నేర్పించిన రత్నం లాంటాడు అనుకోండి. రండి కూర్చోండి. నా పెళ్ళామ ఆంధ్ర ఆమె. జై తెలంగాణ అప్పుడు సమైక్య ఆంధ్ర కోసం పెళ్లి చేసుకున్నాను. నా ఫ్యామిలీ వివరాలు చెప్పాను. ఇక ఆస్తిపాస్తి గురించి నా గుమస్తా చెప్తాడు, వినుండ్రి. అయ్యా, మహారాజశ్రీ పెంటకుప్పల కనకారెడ్డి గారి చిరాస్తులు మరియు చరాస్తుల వివరాలు ఏమిటంటే, అయ్యా తమరు కరోడుపతులని మాకు తెలుసు. అందుకే మీ ఇంట్లో మా అమ్మాయిని ఇవ్వడానికి వచ్చాం. లోపలికి వెళ్ళు. అది గతికితే అతకదని. అలాగా. ఈ ఫోటోలో ఉన్న మా అమ్మాయిని చూసి నచ్చిందో లేదో చెప్పండి. నాకైతే ఓకే. రే నువ్వు చూడరా. బాగుంది బాబు. అమ్మాయి నచ్చిందా నీకు? సారు, కారు తాళాలు. శబాష్ రా బిడ్డ, నువ్వు కలేజా ఉన్నాడువి. కొట్లాటలు లేకుండా పని చేసుకొని వస్తావు. రెడ్డి గారు, ఇదేం న్యాయం అండి? మీకు కట్టాల్సింది ఒక్క ఇన్స్టాల్మెంటేగా లేట్ అయింది. అది రేపు సాయంత్రానికల్లా కట్టేస్తాను. దయచేసి నా కారు తాళాలు నాకు ఇవ్వండి. నా పరువు పోతుంది, ప్లీజ్. నాకు సెంటిమెంట్ కన్నా పేమెంట్ ముఖ్యం.
ఈడ నా కొడుకు పెళ్లి చూపులు జరుగుతున్నాయి, లొల్లి చేయ. రేయ్ బయటికి తీసుకెళ్ళి. ఎట్లానే సార్ నడు నడవా. మీరేం పరేషాన్ కాకండి, నా బిజినెస్ అంత. రేయ్ పిల్ల నచ్చిందా? అడుగుతున్నారు చెప్పు. మీరు నక్కని దొక్కొచ్చిర్రు, మా వాడికి మీ అమ్మాయి నచ్చిందట. ఇక మీ రేట్ చెప్పండి. రేటు కుదిరాక ఏమన్నా తేడా వస్తే మాత్రం. అయ్యా కనకారెడ్డి గారు, డబ్బు దగ్గర మీ విశ్వరూపం మా కళ్ళారా చూశాం. చదువు, సంస్కారం, అందం, చందం ఉన్న మా అమ్మాయిని మీలాంటి వర్తకుడి ఇంటికి కోట్లిచ్చి కోడలుగా పంపలేం. రేయ్ ఆ? మిమ్మల్ని బర్రెలెక్క కట్టేలే, దర్వాజాలు తెరిసే ఉన్నాయి, ఊరుకోండి, లేదంటే నేనే ఉరికిస్తా. ఏయ్, పదండ్రా, ఆ. పదండి, ఇంకా నిలబడ్డారు, పదండి. హ? ఛ! నాన్న నువ్వు ఇంకా మారవా? నువ్వు మారచ్చుగా. నువ్వు ఇంత డబ్బు మనిషి అనుకోలేదు. రేయ్ జబ్బు మనిషి అయితే బాధపడాలి గాని డబ్బు మనిషి అయితే బాధపడతావేంట్రా? మా అమ్మా నాన్న చచ్చిపోయి బతికిపోయారు కాబట్టి సరిపోయింది, లేదంటే ఇప్పటికీ కట్నం కోసం పీడించేవారు. అంటే కట్నం కోసం కన్న కూడా జీతంతో ఆడుకుంటారా? ఇక నాకు పిల్లని ఎవరిస్తారు? అయినా డబ్బంటే మీకు ఎందుకు అంత పిచ్చి నాన్న? మీ నాన్న గాలి లేకపోయినా బతకగలరు, కానీ డబ్బు లేకపోతే బతకలేరు. అందుకే నీ కాళ్ళ మీద నిన్ను నిలబడమంటున్నాను. అప్పుడు మీ నాన్న మాట వినక్కర్లేదుగా. అంటే నువ్వు హైదరాబాద్ వెళ్ళి ఓ మంచి జాబ్ చూసుకో. అక్కడే ఒక మంచి అమ్మాయిని చూసి లవ్ చేసి పెళ్లి చేసుకో. లవ్ అయితే నువ్వు చెయ్యి, పెళ్లి నేను చేస్తా. బంజారా హిల్స్ లో బాగా బలిసిన వాళ్ళు ఉంటారట, నువ్వు అక్కడే ఉండు. ఏదో తింగర్ది తగులుద్ది, కట్నం కోట్లలో బలుకుద్ది. నాన్న నువ్వు బాగుపడవు. ఇదే మాట మా అయ్య అన్నందుకు ఇంత ఆస్తి సంపాదించిన. కొడుకువి నువ్వంటే ఇంకెంత సంపాదించాలా? రేయ్ నువ్వు పుట్టినప్పటి నుంచి నీ మీద మస్తుగా ఖర్చు పెట్టినా, గందుకే ఇప్పుడు కట్నం కట్నం అంటున్నా. పైసల్లో పరమాత్మ ఉంది, ఇది సత్యం. అది తెలుసుకున్నావో నువ్వు బాగుపడతావు. అవు సార్ ఆటో కావాలా? ఉద్యోగం దొరకపోతే నేను ఒక ఆటో కొనుక్కుంటా. కామెడీనా సార్? నేను ఏడుస్తున్నా నీకు నవ్వు వస్తుందంటే నా బతికే కామెడీ. పద గచ్చిపోలి, పద పద. ఏమండి, ఇంటి ముందు ఆటో ఆగింది. ఇంట్లోకి రాలేదుగా. సుధాకర్, సుధాకర్, డోర్ తీయండి. నువ్వు తీ. వచ్చింది మీ ఫ్రెండ్ కదా, మీరే తీసుకోండి. నువ్వు తీయచ్చుగా. సుధాకర్, రే సుధాకర్. రారా. నేనే స్టేషన్కి వద్దామనుకున్నాను, కానీ పర్లేదురా, నేను కూడా నీకు చాలా తెద్దాం అనుకున్నాను, కానీ తేలేదు. నువ్వేం మారలేదురా. ఒరేయ్, మారితే తప్పు గాని మారబోతే తప్పేంట్రా? హాయ్ సిస్టర్, బాగున్నారా? ఇప్పటిదాకా బాగానే ఉన్నాం. స్నేహం విలువ దానికేం తెలుసురా. ఒరేయ్, నీకు తెలుసుగా, అర్థమయ్యేలా చెప్పొచ్చుగా. తనకు అర్థమయ్యేలా చెప్పాలంటే అబ్దుల్ కలాం అయిపోయి ఉండేవాడిని. ఇలా క్లర్క్ గా ఎందుకు ఉండిపోతాను? వచ్చిన వెంటనే కాఫీ ఇవ్వలేదని ఏమీ అనుకోకు తమ్ముడు. 8 గాని పాలవాడు రాడు. అరింటి నీళ్ళు వస్తాయిగా స్నానం చేయడానికి. బాత్రూమ్ అక్కడే ఉంది. అవునరా, ఫోన్ చేసి వస్తున్నట్టు చెప్పావు, పని అని చెప్పలేదు. పని కోసమే వచ్చాను, అర్జెంటుగా నువ్వు నాకు ఉద్యోగం ఇప్పించాలి. నేను నీకు ఉద్యోగం ఇప్పించాలా? ఆ. అదంతా ఈజీ కాదురా బాబు, నన్ను నమ్ముకోవద్దు. ఒరేయ్, అలా అనగరా. మా నాన్న నమ్మలేక, నన్ను నేను నమ్ముకోలేక ఇక్కడికి వచ్చానురా. ఎలాగైనా ఇప్పించరా? ఏంట్రా చేసేది? ఏమండి, ఆయనకు ఉద్యోగం దొరికేంత వరకే ఇక్కడ ఉంటారా? దొరికిన తర్వాత కూడా ఉంటారా? ఏరా, మీ ఆవిడకి ఫ్రెండ్స్ అంటే చిరాకా? గెస్ట్లంటే ఎలర్జీ. యారా,
చింటుగాడా ఆ, వాడిని లేపకు టాపు లేపేస్తాడు. ఏ వాడు అసలే తల్లి పోలిక. ఆ, వదిలేరా బాబు. ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా? మీరు ఇస్తే వస్తుంది సార్. సారీ, ఎక్స్పీరియన్స్ లేకపోతే ప్రాబ్లం వస్తుంది. సార్ ఎక్స్పీరియన్స్ పర్సన్ ఉంటే మీకే నష్టం సార్. అదెలా? ఫర్ ఎగ్జాంపుల్, చేసిన ఉద్యోగం మళ్ళీ చేయడం ఎవరికైనా బోర్ కొడుతుంది. జీవితంలో చాలా ఇంపార్టెంట్ అయిన శోభనం కూడా వితౌట్ ఎక్స్పీరియన్స్ తో వస్తుంది. నీ లాజిక్ నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ సార్. మీరు నాకు ఉద్యోగం ఇచ్చారనుకోండి ఇంకా బాగా నచ్చుతాను సార్. శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నా? సీనియర్ పర్సన్ కి ఇచ్చే దాంట్లో 10% తక్కువ ఇవ్వండి సార్. ఎలాగో సీనియర్ వచ్చిన తర్వాత ఆ 10% ఇద్దరు కానీ. నువ్వు నాకు బాగా నచ్చా. రేపే జాయిన్ అవ్వు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్. అంకుల్ అంకుల్ ఏంటమ్మా? నీ పేరేంటి? వికాస్. తొక్కలోది. ఆ? నీ పేరు నాకెందుకు? చిన్నపిల్లాడు కనిపించినప్పుడు నీ పేరేంటి అని అడగాలి కదా, అది మేనర్స్ కదా. అవునవును. నీ పేరేంటి? నేను అడిగిన తర్వాత నువ్వు అడగడం కూడా మేనర్స్ ఆ. కాదు. అది ఒట్టి చేతులతో కాదు, ఏదైనా చాక్లెట్ ఇచ్చి అడగొచ్చు కదా. ఛీ, మా మమ్మీ చెప్పినట్టు నువ్వు శుద్ధ వేస్ట్ అంకుల్. ఏంటి తమ్ముడు ఇప్పుడే వచ్చావా? రే, అంకుల్ని అల్లరి పెట్టకూడదమ్మా, ఆడుకోపో. బాబుది అచ్చు మీ పోలికే. ఆహా, ఆ కాఫీ, టీ, హార్లిక్స్, బూస్ట్. వద్దండి. ఆహా, అడుగుతావేమో లేవు అని చెప్దామని. ఎరా ఉద్యోగం వచ్చిందా? అది అక్కడే ఉంది, నేనే వెళ్ళాలి. ఆహా. ఇతనికే ఇచ్చారంటే అది చాలా చెత్త కంపెనీ అయి ఉంటుంది. ఒరేయ్, మా ఆవిడ దగ్గర ఒక గొప్ప లక్షణం ఉంది. వెళ్ళిపోమ్మని మాత్రం చెప్పదు. ఏమే? ఏయ్, ఓయ్! నేనైతే ఎక్కడికైనా వెళ్ళగలను. నువ్వెక్కడికి వెళ్తావురా? హా! నేనెక్కడికి వెళ్తాను? ఎక్కడికి వెళ్ళను. పెళ్ళైంది కదా దాంతో. దిస్ ఈజ్ యువర్ సీట్. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సాయినాథ సద్గురు మహారాజ్కి జై. శ్రీ మహారాజ్కి జై. వీడేంటి వైరస్ లా వచ్చాడు? షిరిడి సాయినాథ మహారాజ్కి జై. వీడెవడండి బాబు, ఇప్పుడే ఎర్రబోస నుంచి దిగి వచ్చినట్టున్నాడు కదా. హాయ్, ఐఎమ్ వికాస్. హలో. నేను ఈరోజు కొత్తగా జాయిన్ అయ్యాను. తమరు 4 నెలల నుంచి ఇక్కడే పని చేస్తున్నారు కదా? లేదండి, ఈ రోజు జాయిన్ అయ్యాను. మాకు తెలీదా కొత్తగా జాయిన్ అయ్యావని? కొత్తగా చెప్పాలా? నీ ఫేస్ చూస్తేనే తెలుస్తుంది సిటీకే కొత్త అని. మాట్లాడితే పంచ్ ఉండాలయా, పంచ్. అవును, మ్యారీడా? దాని గురించే వరీడ్. ఇది పంచ్. సో వీఆర్ ఫ్రెండ్స్. సాయంత్రం పార్టీ మిస్ అవ్వకు. సరే సార్, నాకు అలవాట్లేదు. నువ్వు ఇచ్చే పార్టీకి నువ్వే లేకపోతే లాగయ్యా, మజా ఉండాలి కదా. పార్టీ రేపిస్తాను, రూమ్ చూసుకోవాలి. ప్రాబ్లం కాని దాన్ని ప్రాబ్లం అనుకోవడం చాలా ప్రాబ్లం అయ్యా. అసలు రూమ్ అనేది ప్రాబ్లం కానే కాదు. సాయంత్రం పార్టీకి డబ్బులు రెడీ చేసుకో, అది ప్రాబ్లం. మా రూమ్ లో జాయిన్ అవడానికి 3 నెలలు అడ్వాన్స్ రెడీ చేసుకో, అది ప్రాబ్లం. పార్టీ అయిపోగానే సినిమాకి వెళ్దాం, ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం. దెన్ హ్యాపీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Thank you. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. టేక్ యువర్ సీట్స్. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. ఇంత పెద్ద బంగ్లా. ఊరి చివరన ఫ్యామిలీస్ ఎవరు ఉండరని ఓనర్ అమెరికా వెళ్తూ ఈ ఇంటిని మనకి ఇచ్చెళ్ళాడు. ఇట్స్ ఎ బ్యాచిలర్స్ పారడైస్. ఎంజాయ్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. వాళ్ళంతా ఏడి వీడిలే అంటే ఎవడి గోల వాడిది. అది విషయం. ఓకే Hi. వికాస్, కూర్చో కూర్చో. ఆహాహాహా, బార్కి వెళ్తే 10,000 అవుతుంది. ఇంట్లో అయితే ఓ 5,000తో అయిపోతుందని ఇక్కడే అరేంజ్ చేశా. చూసావా, నీ ప్రాబ్లం సగం సాల్వ్డ్. లెట్ us ఎంజాయ్.
కణాలకి గాజుల సౌండ్ గ్లాసుల సౌండ్ తప్ప ఏది వినపడదు. హలో వికాస్ హాయ్ వికాస్ హాయ్. స్టార్ట్ చేద్దామా? అరే మావా నాకు చిన్న డౌట్ రా. ఏంట్రా అది? మంతేటప్పుడు చేసింది చెప్పుకుంటారా? జాకెట్స్ అంటే బాగా అదేంటంటే మందు కంటికి కనిపిస్తుంది, వాసన ముక్కు చూస్తుంది, టేస్ట్ నోరు చూస్తుంది. పాపం ఈ చెవులేం చేశారా? అందుకే చెవులకు వినిపించేలా చీర్స్ చెప్పుకుంటారు. అబ్బో, మీరు మందు మీద చాలా రీసెర్చ్ చేసినట్టున్నారే. సామెను ఎప్పుడు మందు తాగలేదా ఏంటి? 2 రోజులు నేర్చుకుంటా. అది నా టవలు. హలో హలో హలో, ఏంటి? టవల్ తో తుడుచుకున్నందుక ఫీల్ అవ్వకు. ఆ బ్యాచిలర్స్ అన్నాక అండర్ వేర్ కూడా అందరం వాడుతూ ఉంటాం. కొత్త కదా 2 రోజుల్లో పాతబడిద్ది. ఏంటి అండర్వేరా? కాదు నువ్వు. యా ఓకే ఓకే బాయ్. తప్పకుండా కలుస్తాను. ఓకే వస్తాను. ఓకే ఆఫీస్లో బిజీగా ఉన్నాను, ఫోన్ పెట్టేయ్. ఓకే బాయ్. ఎవరు బాయ్ ఫ్రెండా? నాకలాంటి వాళ్ళు ఎవరు లేరే. అందుకు బాధపడుతున్నావా గర్వపడుతున్నావా? మీరు ప్యాంట్ వేసుకోలేదండి. చా వాళ్ళు గుర్తు చేసావే. మోర్ డ్రెస్ నాట్ కల్చర్, లెస్ డ్రెస్ నేటి కల్చర్. ఓకే ఓ, ఇది కాల్ సెంటర్ కాదు, Excuse me, కాల్ గర్ల్ పిలిచారా? సెంటర్. రెండోదే కరెక్ట్. ఛే. హాయ్. హలో, ఆఫీస్ టైం అయిపోయి చాలా సేపు అయిందే. ఐఎమ్ స్మిత. ఐఎమ్ వికాస్. ఎక్కడికి వెళ్దాం? నేను మా రూమ్కి వెళ్తాను. ఏ మీ రూమ్ లో ఎవరు ఉండరా? ఇట్స్ ఓకే, మీ రూమ్ కే వెళ్దాం. నో నో నో, మీరు మీ రూమ్కి వెళ్ళండి, నేను నా రూమ్కి వెళ్తాను. అసలు నీకు ఎంజాయ్మెంట్ గురించి తెలుసా? నాకు ఇంకా పెళ్లి అవ్వలేదు. ఓహో, అయితే మీ పెద్దలు కుదిరిన సంబంధమే చేసుకుంటావు అన్నమాట. మ్మ్హ్. నాకు నచ్చిన అమ్మాయిని నేను చేసుకుంటాను. ఓకే, అమ్మాయి ఎలా ఉండాలి? కొంచెం అందంగా ఉండి, మ్మ్. చదువుకున్న అమ్మాయి, గుడ్ హార్టెడ్ అయితే ఓకే. అంత మందిని చేసుకుంటే చట్టం ఒప్పుకోదేమో. గుడ్ జోక్. నవ్వడం వచ్చిందంటే లౌచనం వచ్చనమాట. కమాన్, ఎక్కడికి? నేను తీసుకెళ్తాను పదా. రా. ఏయ్, ఏయ్, పద. ఏయ్, స్మిత. రా. అబ్బా, ఎక్కడికి? మగవాళ్ళు తీసుకెళ్తుంటే ఆడవాళ్ళు భయపడాలి కానీ ఆడవాళ్ళు మగవాళ్ళని తీసుకెళ్తుంటే భయపడక్కర్లేదు. కూర్చో, స్వర్గానికి తీసుకెళ్తా. అందరూ పబ్కెళ్లారు, మనం కూడా. అబ్బా నీ జలకాయ చాలా స్ట్రాంగ్ గా ఉంది. కొన్నాళ్ళు కరాటే ప్రాక్టీస్ చేసాలే. కరాటే కాదు గానీ సరదాగా డాన్స్ చేద్దామా? నాకు ఇప్పుడు మూడ్ లేదు బాబు. ఏ షర్మిల, నిన్న రాత్రి నా రూమ్కి వస్తానని చెప్పి భలే హ్యాండ్ ఇచ్చావే. సారీ కార్తీక్, ఆ రోజు మా డాడీ 5 స్టార్ హోటల్లో దిగి ఫోన్ చేశాడు, అందుకే ఫోన్ కూడా ఆఫ్ చేసి పెట్టాను. ఈ రోజు పోదామా? ఎక్స్ట్రీమ్లీ సారీ కార్తీక్, వేరే ప్రోగ్రామ్ ఉంది, ఇంకోసారి వెళ్దాం. ఓకేనా? ఛే, రా, వస్తున్నాను కదా. కూర్చో. సార్ ఆర్డర్ సార్. 2 beers. సారీ, నాకు అలవాట్లేదు. తీసుకో. అబ్బే, నాకు అలవాట్లేదు. ఎవరైనా వింటే నవ్వుతారు. అది తీసుకో. ప్లీజ్ ఏదైనా కూల్ డ్రింక్ చెప్పండి. అయ్యో, పాలు పిగ నోట్లో పెట్టుకుంటావా? ఏం మనిషివయ్యా, తాగు.
తీసుకో. ఎక్స్క్యూజ్ మీ, మ్యాచ్ బాక్స్ ప్లీజ్. సారీ బ్రదర్. ఎక్స్క్యూజ్ మీ. అమ్మ దొంగ, మంచినీళ్ళు కూడా సరిగ్గా తాగడం రాదని చెప్పి ఏం డ్రామాలు ఆడావురా. నిజంరా, నిజంగా నాకేం తెలియదు. అవునా? చూసావా స్మిత, వీడి అమాయకత్వం. ఇప్పుడు నిన్ను గర్ల్ ఫ్రెండ్ కూడా కాదంటాడు. నిజంగానే నా గర్ల్ ఫ్రెండ్ కాదు. గర్ల్ ఫ్రెండ్ కాకుండానే ఇద్దరు ఒకే బండి మీద భుజం మీద చేసుకుని ఇక్కడ దాకా వచ్చారు అంటే ఎందుకు అబద్ధాలు ఆడతావు? చేసి ఎంజాయ్ చేసి. స్మిత, టేక్ కేర్ ఆఫ్ హిమ్. నేను చూసుకుంటాగా. ఓకే, ఆల్ ది బెస్ట్. ఏంటి మీరు నా గురించి ఇలా మాట్లాడుతున్నారు? వికాస్, డోంట్ ఇరిటేట్ మీ. నీకేం తెలీదా? నాకేం తెలియదు. ప్రామిస్? గాడ్ ప్రామిస్. ఓ షిట్, గెట్ అప్, గెట్ అప్, గో, గో టు హెల్. ఆగో, ఆటోకి డబ్బులున్నాయా? అక్కర్లేదు, నా దగ్గర ఉన్నాయి. రాజు, ఏంటి సార్ ఈ టైంలో వచ్చారు? అది వర్క్ కొంచెం ఎక్కువగా ఉంది, ఫినిష్ చేసుకుని వెళ్తాను. పగలే పబ్బులకి వెళ్ళే ఈ రోజుల్లో మీరు నైట్ టైం కూడా వచ్చి పని చేస్తానంటున్నారు. మీరు గ్రేట్ సార్. టీ ఏమైనా కావాలంటే చెప్పండి సార్, తెచ్చిస్తాను. థ్యాంక్ యూ, తీసుకురా. సార్ టీ తీసుకోండి. థ్యాంక్ యూ, అక్కడ పెట్టు. కార్తీక్, కార్తీక్. సారీ రా ఫ్రెండ్, ఈ ఒక్క రాత్రికి బయట ఎక్కడైనా అడ్జస్ట్ అవరా ప్లీజ్. ఏ మీ అమ్మ నాన్న వచ్చారా? కాదురా, అమ్మాయి వచ్చింది. పెళ్లి కాకుండా కాలేదు కాబట్టే కదరా ఈ టెన్షన్. ప్లీజ్ రా. రే, ఈ టైంలో నేను ఎక్కడికి వెళ్ళాలరా? అందరినీ మేనేజ్ చేసేసరికి ఈ టైం అయింది. ఓన్లీ 2 hours ప్లీజ్ రా. షిట్. అలవాట్లు వీళ్ళు పోలీసులు. ఏం చేస్తున్నావు ఇక్కడ? ఇది మా రూమ్ అండి. బయట ఏం పని? లోపలికి వెళ్తుంటే. లోపలికి వెళ్ళు. వెళ్ళు. థ్యాంక్ యూ సార్. లోపల వర్క్ అయిపోయింది, నువ్వు వెళ్ళి పడుకోవచ్చు. నా ఫోన్ నెంబర్ కావాలా? నేనొద్దా? వద్దు బాబాయ్, వెళ్ళు వెళ్ళు. అమ్మయ్యా, అమ్మా. చూడండి, మీ పద్ధతులు ఏం నాకు నచ్చట్లేదు. అరే, అర్ధరాత్రి వరకు రోడ్డు మీద ఎంత ఇబ్బంది పడ్డానో తెలుసా? అదేంట్రా, ఇలాంటి అవసరం నీకొస్తే? రాదు, పెళ్లి చేసుకుని వేరే ఉంటారు. ఇలా మీలా ఛీ మరి తెగించను. హలో హలో హలో, బ్యాచులర్ లైఫ్ ని ఎంజాయ్ చేయాలమ్మా. నీ ఇలా మడి కట్టుకొని కూర్చోలేం. రే, బ్యాచులర్ లైఫ్ ద బెస్ట్. అది నీలాంటి. రే, మీకు జీవితం పట్ల విజన్ లేదురా, అంత పాడైపోయారు. బ్యాచులర్ లైఫే మహావరం బ్రదర్,
దోచిపెట్టదా నీకు యమా సుఖం. వారే వాహ్ క్యా బాత్ హై. బ్యాచులర్ లైఫే మహావరం, దోచిపెట్టదా నీకు యమా సుఖం. అరే బ్యాచులర్ లైఫే మహావరం, దోచిపెట్టదా నీకు యమా సుఖం. కేర్లెస్ గా కేర్ఫ్రీగా జాలీగా లవ్లీగా, కేర్లెస్ గా కేర్ఫ్రీగా జాలీగా లవ్లీగా, మాద్రబంది లేని మజాల ఖజానా నా నా. చిందే వేస్తూ మస్తీ చెయ్యర కన్నా, నువ్వు చిందే వేస్తూ మస్తీ చెయ్యర కన్నా. బ్యాచులర్ లైఫ్ టెంపరరీ, పెళ్లి కొడుకవ్వడం కంపల్సరీ బాబు. బ్యాచులర్ లైఫ్ టెంపరరీ, పెళ్లి కొడుకవ్వడం కంపల్సరీ. రాయల్ గా సోబర్ గా హ్యాపీగా తాపీగా, రాయల్ గా సోబర్ గా హ్యాపీగా తాపీగా, ప్రేమల పందిరి వేస్తే మగువే ఉందంటే టే టే. ఊహల కందని స్వర్గం కన్నుల ముందే, మీ ఊహల కందని స్వర్గం కన్నుల ముందే.